ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్పై ముప్పిట దాడి చేసింది. దాదాపు 200 యుద్ధ విమానాలు, 300 బాంబులతో అటాక్ చేయడం జరిగింది. ఈ దాడిలో ఆర్మీ చీఫ్తో పాటు 6 అణు శాస్త్రవేత్తలు మరణించారు. నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం దాదాపు ధ్వంసం అయిపోయింది. ఇజ్రాయెల్ అండ్ మొసాద్ సీక్రెట్గా ఆపరేషన్ చేశారు. అయితే ఇటీవల మనం యుక్రెయిన్ రష్యాపై దాడి చేసినట్టుగానే సీక్రెట్గా డ్రోన్స్ను రష్యాలోకి పంపి ఉక్రెయిన్లో దాడి చేసిందో, అలాగే మొసాద్ కూడా కొన్ని నెలల నుంచి సీక్రెట్గా డ్రోన్స్ అన్నీ సీక్రెట్గా ఇరాన్ తరలించి ఇరాన్లో ఉన్న రక్షణ వ్యవస్థను కొలాప్స్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసింది. అయితే ఇజ్రాయెల్ అటాక్తో విసిరిపోయిన ఇరాన్ అదేవిధంగా బదులిచ్చింది. ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై అటాక్ చేసింది. అయితే ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ యొక్క మెయిన్ బిల్డింగ్ పై అటాక్ చేయడం జరిగింది. అలాగే పౌరుల నివాసాలపై కూడా కొన్ని మిసైల్స్ పడ్డాయి. ఐరన్ డోమ్ దాదాపు నిర్వీర్యం చేసిన బాలిస్టిక్ క్షిపణిలో నిర్వీర్యం చేయలేకపోయింది. ఇందులో దాదాపు 3 మరణించారు ఇరాన్ దాడిలో.